శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రథోత్సవంలో రాజకీయ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రథోత్సవానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడికి వెళితే విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎవరు దాడి చేస్తారో తనకు చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు సరైన వివరాలు చెప్పడం లేదని మండిపడ్డారు. కూడా ఆ దేవదేవుణ్ణి బలంగా నమ్మేటువంటి భక్తులు ఉన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా భక్తాదుల సంఖ్య పెరుగుతూనే పోతా ఉంది. అందుకు అనుగుణంగానే మేము కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచన చేసి ఈ బ్రహ్మోత్సవాలు ముగియక ముందే వచ్చే బ్రహ్మోత్సవాలు మరింత మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయాలనే ఆలోచనతోనే అందుకు తగినట్టు ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాం. అందుకు అనుగుణంగానే మొన్నట ముఖ్యమంత్రి గారి సమావేశంలో కూడా తిరువీధుల వెడల్పు గురించి కూడా తెలియజెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి అంగీకారం తెలిపి సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగింది. అటువంటి రహదారిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి భక్తాదులు విడిది చేయడానికి ఖచ్చితంగా అకామిడేషన్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రథోత్సవంలో రాజకీయ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, హిమబిందు, ప్రస్తుతం ఇవాళ పెద్ద ఎత్తున కాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు చివరన రథోత్సవంతో ఇవాళ ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అయితే ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆ రథం దగ్గరికి రాకూడదు అని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఆయన నిన్నటి నుంచి కూడా ఆయనకి నోటీసులు ఇచ్చి మీరు రథోత్సవంలో పాల్గొంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని, మీ మీద దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని, కాబట్టి మీరు రథోత్సవంలో పాల్గొనడానికి అవకాశం లేదు అని చెప్పేసి పోలీసులు ఆయనకి సూచించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా ఇవాళ వరకు కూడా ఆయన్ని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళటానికి గల కారణాలను నాకు తెలియజేయాలని చెప్పేసి పోలీసులకి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా పోలీసులు దానికి గల కారణాలు ఖచ్చితంగా చెప్తాము, అయితే ప్రస్తుతానికి మాత్రం మీరు బ్రహ్మోత్సవంలో గతంలో మాదిరి ఇవాళ పాల్గొనటానికి అవకాశం లేదని చెప్పేసి గట్టిగానే సూచించారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల మీద కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ బ్రహ్మోత్సవాలను దేవుణ్ణి కూడా రాజకీయాలకి వాడుకోవడం చాలా సిగ్గుసేట్ అని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా చాలా గట్టిగానే ఆయనని ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా నివారించడం జరిగింది. అయితే ఒక కూటమి ప్రభుత్వంలోనే ఇద్దరి మధ్య రెండు ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతల మధ్య ఇలా రాజకీయ వివాదం చోటు చేసుకోవడం పట్ల ప్రజలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎందుకు మరి ఇలాంటి ఆంక్షలు పెట్టారనేది కూడా మరి బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నన్ను ఎందుకు బ్రహ్మోత్సవంలో పాల్గొనటానికి అవకాశం లేదు, ఎవరు దాడి చేస్తారో నాకు వివరాలు కావాలని చెప్పేసి ఆయన పోలీసులను ప్రశ్నించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.